పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనము మన జీవితంలో మనకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని బిడ్డలకు అప్పగిస్తాము. మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ వాళ్ళకి అప్పగిస్తా ఉంటాం. అదేవిధంగా పిల్లలు వాళ్ళ పిల్లలకు అప్పగించటం, మనము కొన్ని బాధ్యతలు మన స్టాఫ్‌కి అప్పగించటం, ఇవన్నీ చూస్తా ఉంటే దేవుడు కూడా మనకి చాలా అప్పగిస్తా ఉంటారు. అయితే దేవుడు మనకు అప్పగించిన వాటిల్ని మనము ఆ అప్పగింత ఆయన మనల్ని ఏ విధంగా అయితే నమ్మి మనకు అప్పగించారో దానికి సరిపోయేటట్లు మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది ప్రతినిత్యం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇది నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు బాగా చిన్నతనంలో చదివిన ఒక కథ గుర్తొచ్చింది. అదేంటంటే ఒక యజమాని తన స్టాఫ్‌ని ఎవ్వరిని నమ్మడు. దేన్ని అప్పగించినా సరే పదే పదే వాళ్ళ మీద మళ్ళీ చూసుకుంటా వాళ్ళని డౌట్ చేస్తూ, క్వెశ్చన్ చేస్తూ చాలా రకాలుగా వారిని చాలా విసిగిస్తా ఉంటారు. అయితే అతనికి ఒక శనగల పొలం ఉంటది. శనగలన్నీ కోసేసిన తర్వాత ఆ కోత అంతటిని శనగలన్నిటిని ఆయన ఆరబెడతారు. ఆరబెట్టినప్పుడు ఎవరిని దానికి కాపలాగా ఉంచాలని ఆలోచించి, ఎవరిని కాపలా ఉంచినా వాళ్ళు కొంత దానిలోంచి కొట్టేస్తారు. తనక్కడ అంటే అవి ఆరేదాకా ఆయన ఉండలేకపోవచ్చు. ఆయన యాబ్సెన్స్‌లో ఏదైనా జరగొచ్చని ఆయన ఆలోచించి ఒక మొండి చేతులు అతన్ని కూర్చోబెడతారు. అంటే చేతులు ఉండకుండా చిన్న చిన్న సగం చేతులు ఉండే ఒక అతన్ని కూర్చోబెడతాడు. ఎందుకంటే చేతులు లేవు కాబట్టి తినడు అని అతని ఉద్దేశం అనమాట. అతను అక్కడ కూర్చుని ఉంటాడు. యజమాని ఒక గంటకి వచ్చి తిన్నావా అని అడుగుతా ఉంటారు. లేకపోతే ఏదైనా చేసావా అంటే నేను ఎలా తింటానండి, నాకు చేతులు లేవనే కదా, నేను తినలేననే కదా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారని అంటాడు అతను. అప్పుడు యజమాని ఏమంటాడంటే, నాకు తెలుసులే నీ మొండు చేతుల్ని నువ్వు నీళ్ళల్లో ముంచి అది తడి చేసుకుని దానితో నువ్వు తినటం ప్రారంభిస్తావు, నీకు అలాంటి ఉపాయం ఉందని నాకు తెలుసని అంటే లేదని చెప్తారు. అప్పుడు యజమాని తృప్తిగా వెళ్ళిపోతాడు. అయితే అతను నిజంగా అమాయకుడు, అతనికి ఏమీ కూడా అటువంటి దురుద్దేశం లేదు. అయితే యజమాని తన యొక్క డౌట్‌తో ఆ అబ్బాయికి ఒక మార్గాన్ని అందిస్తాడు. అతను అప్పటి నుంచి కూడా ఆ మొండి చేతుల్ని తడి చేసుకుని దానికి శనగలను అంటించుకుని చాలా వరకు వాటిల్ని తినేయడం మొదలు పెడతా ఉంటాడు. ఇది చాలా అంటే అది విన్నప్పుడు పెద్ద ఏం లేదు ఇందులో అనిపించింది గానీ, మనం అప్పగించిన బాధ్యత మనం ముందు మనకి ఒక నమ్మకస్తులకి మనం ఇస్తాము. ఆ తర్వాత అతను కూడా యజమాని పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇరువురికి ఉండాలది. అప్పుడు మనం అప్పగించిన బాధ్యతకి సార్థకత చేకూరుతది. మనము బైబిల్‌లో గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీల కాలమంతట్లో వారు చేసిన ప్రతి యుద్ధములో అది అమ్మోనీయులైనా సరే, ఫిలిష్తీయులైనా ఎవ్వరినైనా సరే వారి చేతికి అప్పగించారు. శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు. ఇప్పుడు కూడా మనం ఈ యుద్ధ కాలంలో కూడా చూస్తా ఉన్నాము. అది న్యాయమో కాదో అనేది మనం పక్కన పెడితే, వారు మా దేవుడు మాకున్నారు కాబట్టి మాకు ఎవరినైనా మా చేతికి అప్పగించగలరు అని అది ఒకలాంటి ధీమాతో వాళ్ళు ఉంటారు. అంటే దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానం వారి పట్ల నెరవేరుస్తున్నాడు అని వారు భావించవచ్చు. కానీ ఈ అప్పగించటం అనేది ఎప్పుడు దేవుడు అందిస్తారు అంటే, ఆయన మనం చూడగలిగితే మా రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ తండ్రి అయిన దావీదు చనిపోయేటప్పుడు తన కొడుకుని పిలిచి కొన్ని విషయాలు చెప్తా ఉంటారు సొలొమోన్‌కి. అక్కడ ఆయన ఏం చెప్తారంటే, యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన ఆజ్ఞల ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఏ పని పూనుకున్నా ఏది చేసినా నీకు జయం కలుగుతుంది అని చెప్తారంటే, దేవుడు నీకు కొన్ని అప్పగిస్తున్నారు, దానిని కాపాడుకో. నీకు ఏది ఇచ్చినా సరే దానిని కాపాడి ఆయన ఏం చెప్తే దాని ప్రకారము నువ్వు అనుసరించు. అప్పుడు నువ్వు ఏ పనికి పూనుకున్నా ఏది జరిగించినా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నువ్వు విజయుడివై వస్తావు అని ఆయన చెప్తారు. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన దానిని మనం కాపాడుకోవటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞల ప్రకారం కూడా మనము నడవగలగాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా విజయం మనదే అవుతుంది. పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనంలో ఆయన రొట్టె ద్రాక్షారసం పంచేటటువంటి ఆ యొక్క సమయంలో చాలా మంది సంఘ విశ్వాసులు అందరికంటే ముందొచ్చేసి వారు ఆహారం తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఆయన చెప్తా ఉంటారు, మీ ఇళ్లల్లో తిండి లేనట్లు మీరు ఇక్కడికి వచ్చి తినడం అసలు ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల ఒకరు అధికంగా తిని మత్తులో ఉంటారు, కొంతమంది ఆకలితో వెళ్ళిపోతా ఉంటారు అని చెబుతూ ఆయన ఏమంటారంటే, ప్రభువు నాకు అప్పగించిన దానిని నేను మీకు ఇస్తున్నాను, ఆయన నాకు ఇచ్చిన దాన్ని నేను మీకు అప్పగిస్తానంటే అదేంటి?
ప్రభు ఆయనకి ఏం అప్పగించారు తెలుసు మనకి. సువార్త, అన్యజనులకు ఒక వెలుగుగా ఉండటానికి ఒక సువార్తని దేవుడు ఆయనకు అప్పగించారు. ప్రభు నాకిచ్చిన దానిని నేను మీకు అప్పగిస్తున్నానని ఆయన అంటా ఉంటారు. అంతేకాకుండా దేవుడు మనకు అప్పగించిన దానిని మనం కాపాడుకుంటేనే, ఆయన ఆజ్ఞల్లో నడిస్తేనే మనకి విజయం అని ఇందాక దావీదు మహారాజు గారి మాటల్లో మనం చూసాము. అయితే దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి ఇశ్రాయేలీల్ని ఆయన ఏం చేశారో కూడా మనకి తెలుసు. అది కూడా మనకి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 24వ వచనంలో ఉంటది. అక్కడ తన మాట వినకుండా తనకి వ్యతిరేకంగా తిరిగినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శత్రువుల చేతికి ఆయన అప్పగించేశారు. ఎలా అప్పగించారంటే దోపుడు సొమ్ములాగా అప్పగించేశారు. అంటే ఒక చోటకి వెళ్ళి మనం ఇష్టానుసారంగా వాళ్ళని నాశనం చేసి వాళ్ళకున్న ప్రతిదానిని ఎలా దోచుకుంటామో అలాగా ఇశ్రాయేలీలందరినీ కూడా శత్రువుల చేతికి దేవుడు అప్పగించారు. ఎందుకు అప్పగించారంటే తన ఆజ్ఞలను అనుసరించకుండా విగ్రహారాధన చేస్తున్న వారి పట్ల వారికి చెప్పి దేవుడు చివరికి వారిని శత్రువుల చేతికి అప్పగించటం, వారు కూడా దోపుడు సొమ్ములాగా వారు కొల్లగొట్టబడటం మనం చరిత్రలో చాలాసార్లు చూస్తాం. కాబట్టి మనము ఆయన మనకు అప్పగించిన దానిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం కూడా మనము ప్రవర్తిస్తూ ఉండాలి. అంతేకాకుండా మనకి తిమోతి గారు కూడా చెప్తా ఉంటారు. ఆయన ఏమని చెప్తారు, తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంటుందంటే, శ్రీమంతుడైనటువంటి దేవుడు నీకు అప్పగించిన మహిమగల సువార్త అని ఉంటది. అంటే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి చెప్తున్నారు, శ్రీమంతుడైన దేవుడు, ఆయన ధనికుడు, ఆయన దగ్గర లేనిది ఏంటి, ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని నీకు అందించాడు. అది ఏంటి అంటే మహిమగల తన సువార్త, తన కుమారుని నిమిత్తము ఆయన చేసిన బలియాగము, దాని గురించి లోకమంతటా చాటించబడాలి, అది మహిమ గలది, అటువంటి దానిని నీకు అందించాడు అని అప్పగించారని చెప్తున్నారు. నీకు అప్పగించిన మహిమగల ఆ సువార్త. కాబట్టి ఆ సువార్త తిమోతి గారికి మాత్రమేనా, మనకందరికీ కాదా? ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ఆ దేవుడు ఇప్పుడు ఎవరి వంతు వారము మనము ఈ జీవితములో మనకు అప్పగించబడిన ఆ సువార్త, మహిమగల సువార్తని ఇతరులకి మన వంతు మనము అందిస్తూ ఉండగలగాలి. అంతేకాకుండా పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 32వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఆ దేవుడు తన యొక్క ఒకే ఒక్క కుమారుణ్ణి మనకు అప్పగించారు. అంటే తను వెనుదీయకుండా నేను నా కుమారుని మీకు ఇవ్వను అని అనుకోకుండా మన రక్షణ కోసం తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు అప్పగించిన దేవుడు సమస్తాన్ని మనకి అందివడా అంటారు. సమస్తాన్ని ఆయనతో పాటు, యేసుక్రీస్తుతో పాటు అన్నిటినీ మనకు అప్పగిస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో! ఆయన తన కుమారుణ్ణి మనకు అప్పగించడం మాత్రమే కాదు, మనము ఆ అప్పగించిన దానిని భద్రంగా కాపాడుకోగలిగితే కుమారుడితో పాటు సమస్తాన్ని మనకి ఇవ్వటానికి ఆయన వెనుదీయడు. కాబట్టి ఎవరికి వారం దేవుడు మనకేం అప్పగించారో మనము తెలుసుకుంటే, అది శరీర రీతిగా ఈ లోకములో ఆయన మనకు అప్పగించినవి ధనమై ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, పరిస్థితులు, స్థితిగతులు, మనకున్న స్టేటస్ ఏదైనా సరే ఆయన మహిమ నిమిత్తమే మనకు అప్పగించబడ్డాయి. ఆ అప్పగించిన దానిని మనం జాగ్రత్తగా కాపాడుకొని మనము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి మహిమగల సువార్తని మనకు అందించిన ఆ శ్రీమంతుడైన దేవునిని అనుసరిస్తూ ఇతరులకు కూడా మనకు అప్పగించిన దానిని పౌలు గారు ఏ విధంగా చెప్పారో, ఇందాక దేవుడు నాకు అప్పగించిన దాన్ని మీకు ఇస్తున్నానని చెప్పారో, ఆ విధంగా మనకు అప్పగించిన దానిని ఇతరులు కూడా రుచి చూడగలిగేటట్లు మన జీవితాలు, మనకున్న సమస్తము కూడా ఆయనని మాత్రం మహింపరచగలిగేలాగా మనం ఉండగలగాలి. అటువంటి జీవితాన్ని, మనకు అప్పగించిన దాన్ని కాపాడుకునేటటువంటి తత్వాన్ని, ఇతరులకు కూడా దాన్ని పంచిపెట్టగల సామర్థ్యాన్ని మనకి ఇవ్వడానికి దేవునిని వేడుకుంటూ చిన్న ప్రార్థనా సహాయం మనం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మాకు అప్పగించినటువంటి నీ కుమారుణ్ణి ప్రవ్వా, నీ కుమారుని వెనుదీయక మాకు అప్పగించిన నువ్వు ఆయనతో పాటు సమస్తాన్ని మాకు ఇవ్వవా అని ప్రవ్వా, మాకు ఆ ఒక్క వాక్యముతోనే ఎంతగానో మాకు నిశ్చయిత కలుగు చేసిన గొప్ప దేవుడివి. అన్ని సమస్తాన్ని మాకు అందించిన నువ్వు ఏది కూడా కొదువ చేయకుండా ఇచ్చే దేవుడు ప్రవ్వా. అది మేమందరము తెలుసుకొని మాకు అప్పగించబడిన ప్రతి దానిని కూడా నీ మహిమగల సువార్త కోసం వెచ్చించుతూ వినియోగించుతూ ఉండగలుగునట్లు మమ్మల్ని అందరినీ కాపాడి, ఆ ప్రకారంగా మమ్మల్ని అటువంటి సమర్థత గలవారుగా మమ్మల్ని అందరిని హెచ్చించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.
As Jesus now, He's always near. With open arms, He's always